Hello everyone, welcome back to another video with M&V Tales. First of all, if you don't subscribe to the channel, please subscribe to our channel. సో ఈ బెంగళూరులో వర్షం దెబ్బకి పిల్లల పార్ట్ టైం అయితే ఆగిపోతుంది. అలాగే ఇంట్లో కూర్చుంటే ఏదో బోర్ కొడుతుంది, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో అందుకనే మేము ఇవాళ పాలక్ పకోడీ చేసుకుందాం ఫిక్స్ అయ్యా. నిన్న వీడియోలో చెప్పేశాను కదా, ఇవాళ ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తానని చెప్పి వచ్చేసా. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. సో ఇంగ్రీడియంట్స్కి వచ్చేసరికి ఒక కట్ట పాలకూర తీసుకోవాలి, 2 గ్లాసెస్ బేసన్, 2 గ్లాసెస్ బియ్యపిండి, 2 ఆనియన్స్, కొంచెం ధనియాలు, కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి, సాల్ట్. సో పాలక్ వేసేసుకొని మనకి ప్రిపేర్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో పాలక్లో ఏంటంటే దానిలోనే కొంచెం వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వాటర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకున్న ఈ బేసన్ అండ్ బియ్యపిండి మొత్తం వేసేసుకొని చిన్నగా స్లోగా కలుపుకుంటే సరిపోతుంది. సో పాలక్లో ఉన్న బెనిఫిట్స్ మనందరికీ తెలిసిందే కదా. ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ ఏ చాలా మంచిది ఐస్కి. అలాగే విటమిన్ కే కూడా చాలా మంచిది ఫర్ బోన్స్. అండ్ విటమిన్ సి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. అండ్ కాల్షియం కూడా ఉంటుంది, ఐరన్ ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం మంచి హెల్దీ స్నాక్ విత్ పాలక్ చేసుకోవడం చాలా మంచిది కదా. మనకి మంచిది, పిల్లలకి మంచిది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే పిండి బాగా కలుపుకోవాలి. సో చూడండి ఎంత బాగా ఉందో కలర్ కూడా. సో దీనికి మన కారం కూడా అవసరం లేదు, ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి అదే సరిపోతుంది. ఎక్స్ట్రా స్పైస్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో వన్స్ బ్యాటర్ ఎవ్రీథింగ్ రెడీ అయిపోయిన తర్వాత కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టు. సో మేమైతే ఇక్కడ వేరుశనగ ఆయిల్ యూస్ చేస్తున్నాం, ఇది చాలా మంచిది కదా హెల్త్కి. సో ఆయిల్ వేడైపోయిన తర్వాత మన పకోడీకి టైప్లో మనము ఆ బ్యాటర్ని కొంచెంగా వేసుకోవాలి ఆయిల్లో. సో వేసుకున్న తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని, మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వెంటనే కాలిపోతాయి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించేసి సో తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా అయితే పకోడీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. చివరిగా దాని ఫైనల్ లుక్ ఎలా ఉందో చూద్దామా. చూడండి ఎంత బాగుందో, చూడ్డానికి చాలా నోరూరిపోతుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ అందరికీ బాగా టేస్ట్ కూడా బాగా నచ్చింది. సో పిల్లలు కూడా ఇలాంటి స్నాక్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కదా వేడిగా ఇన్ ది ఈవినింగ్ టైం. సో అలాగే మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు, టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. So if you like the video, please like the video. Don't forget to subscribe to our channel. Thank you.